సీజ్ ద షిప్, సీజ్ ద షిప్, సీజ్ ద షిప్. ఇది ఈ 3 రోజుల నుంచి 2-3 రోజుల నుంచి కింద మన ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా జాతీయ స్థాయిలో కూడా కొందరు జర్నలిస్టులు, కొందరు మీడియా పర్సనాలిటీసు, కొందరు జాతీయ పార్టీల అధికార ప్రతినిధులు కూడా చాలా ఎటకారంగా వాడుతున్నటువంటి పదం. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అక్కర్లేదు. సీజ్ ద షిప్ అనే ఆ పదానికి మీనింగ్ ఏంటో. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు కాకినాడ పోర్టుకి వెళ్ళి బియ్యం రవాణా చేస్తున్నారని చెప్పి ఒక నౌక, కార్గో షిప్, అది కార్గో షిప్, దాన్ని సీజ్ ద షిప్, కేంద్రంతో ఏదన్నా సమస్యలు ఇస్తే నేను మాట్లాడతా, సీజ్ ద షిప్ అన్నారు. సరే, ఆయన అన్నారు తనకి అంత విషయం మీద అంటే కనీసం అవగాహన లేక తను సీజ్ ద షిప్ అన్నారు. కానీ ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా దాన్ని సీజ్ చేయడం? సీజ్ ద షిప్ అని అంత ఈజీనా ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా అంటే దాదాపు ఇంపాసిబుల్. ఆ షిప్ సీజ్ చేయడం దాదాపు ఇంపాసిబుల్. ఎందుకని? బేసిక్గా అది మన రాష్ట్రం పరిధిలో ఉన్న జలాలలో ఉన్న రాష్ట్రానికి ఏ హక్కు ఉండదు, పాయింట్ నెంబర్ 1. ఏ హక్కు ఉండదు, పాయింట్ నెంబర్ 1. సెకండ్, దాన్ని సీజ్ చేయాలి, దాని మీద ఏమన్నా కనుక యాక్షన్ తీసుకుంటే ఎవరు తీసుకోవాలి? కేంద్ర ప్రభుత్వం. ఫస్ట్ కోస్ట్ గార్డ్స్. ఎవరు? కోస్ట్ గార్డ్స్ కదా కీలకం. ఇంకేమైనా కనుక అంటే కస్టమ్స్ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం. దీని పరిధిలో ఉంటే దాని మీద చర్యలు తీసుకోవాలి అని. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి? దాని మీద చర్యలు తీసుకోవాలి అంటే అది నిషేధిత ఐటమ్స్ ఏమైనా ఉంటే సరఫరా చేస్తూ ఉండాలి. బియ్యం నిషేధిత ఐటమ్స్ లిస్టులో లేదు, బియ్యం నిషేధిత జాబితాలో లేదు. మరి దేన్ని చేసుకొని దాన్ని సీజ్ చేస్తారు? అది పనామాకు సంబంధించినటువంటి కార్గో షిప్, పనామా దేశానికి సంబంధించింది. ఆ షిప్ పనామా దేశాన్ని, పశ్చిమ ఆఫ్రికాకు, వెస్ట్ ఆఫ్రికాకు కార్గో సర్వీసులు అందిస్తూ ఉంటుంది. పనామా దేశం అదేమీ నిషేధిత వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేయట్లేదు. ఇక్కడ బియ్యం తరలించడం అనేది మన రాష్ట్ర చట్టాల పరిధిలో అక్రమం కావచ్చు. ఆ షిప్ ఎక్కనంత వరకు వీళ్ళు చూసుకోవాలి. ఎక్కిన తర్వాత ఆ షిప్ని ఎట్లా సీజ్ చేస్తారు? ఐటమ్ని సీజ్ చేయగలుగుతారేమో వీళ్ళు, అదే ఎక్కువ. కార్గో షిప్ని అట్లా ఇంపాసిబుల్. అటువంటి పరిస్థితి ఏదైనా వస్తే దీనికోసం అంతర్జాతీయ సముద్ర చట్టాలు ఉంటాయి. అంతర్జాతీయ సముద్ర చట్టాలు. ఇండియా ఏమైనా కనుక దాన్ని సీజ్ చేసి ఆ పరిస్థితి వచ్చినా ఇంటర్నేషనల్ సమస్య కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఏం కారణం చూపించి సీజ్ చేయాలి? ఇప్పుడు దాన్ని ఏమైనా కనుక సీజ్ కారణం చేసి చూపించాలంటే ఇంక మొత్తం భారతదేశం నుంచి బియ్యం ఎగుమతి చేయడమే పెద్ద ఏమంటారు, అదొక నిషేధిత లిస్టులో పెట్టాలి బియ్యాన్ని. నిషేధిత లిస్టులో పెట్టాలి బియ్యాన్ని. అది సాధ్యమవుతుందా? సో ఈ సీజ్ ద షిప్ ఏదైతే ఉందో, సీజ్ లేదు, పాడు లేదు, అది ఇంపాసిబుల్. అబ్బా, అంతర్జాతీయ సముద్ర చట్టాలు ఉంటాయి భారతదేశం చేయాలి అన్న. పనామాకు సంబంధించిన కార్గో షిప్ అది. ఇక్కడ అధికారులు ఉన్నా, కాకినాడ అధికారులు ఏం చేస్తారు? దాన్ని సీజ్ ఏం చేస్తారు? ఏంది వాళ్ళు చేసేది? బియ్యాన్ని ఏమైనా చేస్తే చేయగలుగుతారేమో. మరి 3వ తేదీ క్యాబినెట్ సమావేశం జరగబోతుంది ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో. ఈ బియ్యం మరి అక్రమంగా రవాణా కాకుండా ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలో రాష్ట్ర పరిధిలో చర్యలు తీసుకోగలగాలి. సీజ్ ద షిప్ అంటే ఏంది? దాన్ని ఎట్లా సీజ్ చేస్తారు? సీజ్ లేదు, పాలు లేదు, చేయలేరు. మరి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ ఎవరైనా అడుగుతారు, ఏమైంది సార్ సీజ్ ద షిప్ అన్నారు, చేసినారా అని. చేయలేరు. ఆయన ఏదో పాపం ఫ్లోలో ఆవేశంలో సీజ్ ద షిప్ అన్నారు. దీనికి అంతర్జాతీయ సముద్ర చట్టాలు ఉంటాయని, అది మన పరిధిలో కాదని, రకరకాలుగా ఏమైనా తెలిసి ఉంటే ఆ మాట అనరు. ఏదో అనేసారు ఫ్లోలో. అంతకుమించి దీంట్లో అయ్యేది లేదు, పోయేది లేదు. సీజ్ ద షిప్, సీజ్ లేదు, పాలు యాటికి అయ్యేది? ఏంది అయ్యేది? కాదు.